హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బ్లాగ్ ఏంటంటే చింతల్లి బర్త్డే కోసం షాపింగ్. అసలు ఈ షాపింగ్ నేను ఎన్ని డేస్ చేశానని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ టైంలో అయితే 1 డేలోనే మా ముగ్గురికి కంప్లీట్ అయిపోయింది. కానీ చింతల్లికి మాత్రం ఒక 4 డేస్ పట్టింది షాపింగ్ కష్టాలు. ఇక్కడ వచ్చేసి మదీనాకి అయితే వెళ్ళాము. ఫస్ట్ డే అయితే అక్కడికి వెళ్ళాక ప్రతి షాప్ చూసినా గానీ అసలు డ్రెస్సెస్ అయితే అంతగా అక్కడికి వెళ్ళాలంటే అసలు ఎంత ఓపిక ఉండాలి. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా నుంచి ఆ రోజు మొత్తం వెళ్ళినా కానీ అసలు నాకు ఇక అసలు ఏ డ్రెస్ నచ్చుకోకుండా ఉంటే మళ్ళీ ఊరికనే రిటర్న్ అయ్యాను. నెక్స్ట్ డే రోజు సెకండ్ డే షాపింగ్. ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంకా పక్కనే మాకు దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళాక అసలు అక్కడనే నచ్చుతుందేమో అనుకుంటాం కానీ మనకి రేర్గా అంటే లైట్ కలర్స్ తీసుకుందాం అనేసి నేను అనుకున్నాను. అంటే 1 వీక్ ఉంది, అసలు ఆ షాపింగ్ చేయలేదు ఎలానో అనుకుని నేను టెన్షన్ పడ్డాను అనమాట. మేము మా సరౌండింగ్ లో ఉన్న ప్రతి షాపింగ్ మాల్ వెళ్ళాం. ఇక్కడ డ్రెస్సెస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో, చిన్న పిల్లలకి బాగున్నాయి కానీ వేస్తే ఎలా ఉంటాయి బర్త్డే కదా, కొంచెం గ్రాండ్ లుక్ లో ఉండవి తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాను. అసలు రేట్స్ మాత్రం ఎంత హై లెవెల్లో ఉన్నవి, ఎంత నార్మల్ డ్రెస్ లో ఉన్నా కానీ హై లెవెల్లో రేట్స్ ఉన్నాయి అనమాట. అయితే పాపం చెల్లె డ్రెస్ కోసం అసలు వెతుకుతూనే ఉండు. ఇంకా ఆ టైంలో అయితే కొంచెం వర్షం వచ్చింది, అయినా కానీ అయితే ఇంకా అలానే వెళ్ళాం షాపింగ్. మేము తొందరగా ఎందుకు షాపింగ్ చేయలేదంటే చిట్టలకి ఫీవర్ అయితే ఒక 3 days అయితే వచ్చింది కంటిన్యూగా. మనకి గర్ల్స్కి అయినా బాయ్స్కి అయినా పెద్దవాళ్ళకి ఏదైనా తీసుకోవచ్చు కానీ చిన్న పిల్లలకి అయితే తీసుకోవాలంటే ఎంత కష్టమో. ఆ విక్కీకి అయితే నేను 1 డేలోనే మార్నింగ్ వెళ్ళి అసలు ఒక్క షాప్ అంటేనే ఒక్కటే తిరిగాము. ఇక వెంటనే నచ్చంగానే అదే తీసేసుకొని వెంటనే రిటర్న్ అయ్యనమాట. ఇక్కడ వచ్చేసి చింతల్లికి మాత్రం కలర్స్ సెట్ అయితే అస్సలు అయితే లేదు. డైలీ యూజ్ కోసం అన్నా తీసుకుందామన్నా కానీ అక్కడ చూస్తే నార్మల్వే అసలుకి ఎంత కాస్ట్ ఉన్నాయి. సెకండ్ డే కూడా మొత్తం షాపింగ్ మాల్స్ తిరిగినా కానీ అంతగా నాకు రేట్స్ అయితే అంతగా హెవీ అనిపించినాయి అనమాట. చింతల్లి అక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర అయితే అక్కడ ఇక సౌండ్ వస్తుంటే ఇక డాన్స్ చేసుకుంటే బాయ్ బాయ్ చెప్తుంది. ఇది కూడా రిటర్న్ అయినమాట. సెకండ్ డే కూడా అసలు తీసుకోలేదు. ఇక మొత్తానికి ఎన్ని డేస్ కి తీసుకున్నా అనేది ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే అంత బాగా నచ్చినాయి కానీ ఇంకా సరేలే మళ్ళీ ఒకసారి చూద్దాం అనేసి అయితే మళ్ళీ వేసి చూసాను. అయితే ఒక డ్రెస్ అయితే వేసి ఇలా అయితే చూసాను అనమాట. చింతలకి ఇదే ఫైనల్ చేశాను. ఈ డ్రెస్ అయితే సెలెక్షన్ అయిపోయింది. ఇక చింతల్లి కోసం బ్యాంగిల్స్ అయినా అవన్నీ సెట్ చేద్దాం అనేసి అయితే ఇవి తీసుకోవడానికి ఈ షాప్కి వచ్చాము. అక్కడికి వెళ్ళగానే ఇక మా చింతల్లి విక్కి మాత్రం ఒక దగ్గర అస్సలు ఉండట్లేదు. ఇక మొత్తానికి అయితే డ్రెస్ కి మ్యాచింగ్ తగ్గట్టుగా అన్ని తీసుకున్నాను. అబ్బాయిలకైతే ఒక ప్యాంటు షర్ట్ కొంటే చాలా ఇంకా అమ్మాయిలకైతే ఒక డ్రెస్ మీదకి ఎన్ని మ్యాచింగ్స్ తీసుకున్నాము. చింతల్లి బర్త్డేలో మళ్ళీ ఉంచుకుంటుందో లాగేస్తుందో అనేసి అయితే మళ్ళీ ఇంకా ఆడపిల్ల కదా అన్ని మ్యాచింగ్స్ ఉండాలి, ప్రతి ఒక్కటి బ్యాంగిల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కొనాలనేసి ఏం చేసుకుంటుంటే మా విక్కి చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే అన్ని తీసేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. అన్ని చింతల్లి బర్త్డేలో ఉంచుతుందా లేదా అనేసి అయితే అనుకున్నాను. నాతో పాటు మా కోడలు కూడా వచ్చింది షాపింగ్ కి. ఇక కొన్ని తీసుకుంటుంటే ఇంకా మాది అయిపోగానే బయట అయితే ఉన్నా. నా కష్టాలు షాపింగ్ కష్టాలు అసలు ఎలా ఉన్నాయంటే ఇదండి 4 days షాపింగ్ ఒక్క డ్రెస్ కోసం అయితే. విక్కీ డ్రెస్ మాత్రం అయితే 1 డేలోనే కంప్లీట్ చేసేసింది అనమాట వాళ్ళ డాడీ. నెక్స్ట్ వ్లాగ్ లో చింతల్లి బర్త్డే వ్లాగ్ అయితే వస్తుంది. ఆ డ్రెస్ ఎలా ఉంది చింతల్లికి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.